చూడండి, లూకా శుభవార్త 2వ అధ్యాయం 29, 32 వచనాలను మనం చూస్తే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చప్పట్లు కొట్టేసేయను, మహింపరుద్దాం. మరియా, యోసేపు వాళ్ళిద్దరికి ప్రదానం చేయబడింది. వాళ్ళిద్దరు ఏకం కాక మునుపు, వాళ్ళకి ఇంకా పెళ్ళవలా, వారిద్దరు ఏకం కాక మునుపు మరియ గర్భం ధరించింది. ఈ విషయం గ్రహించినటువంటి, తెలిసినటువంటి యోసేపు చాలా మంచోడండి, నీతిమంతుడు. అందుకని ఏమనుకున్నాడంటే, ఈ అమ్మాయి నలుగురిలో నవ్వుల పాలు అల్లరి చేయకూడదు, నేను ఎందుకు ఎవరికి తెలియకుండానే ఈ అమ్మాయిని వదిలిపెట్టేద్దాం, పెళ్లి చేసుకోకుండా. ఆ అమ్మాయి గర్భం ధరిస్తే నాకెందుకు, ఎలా ఉంటే నాకెందుకు అన్నట్టు మనసులో ఉద్దేశించుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఉంటే స్వప్నం, కళ, ఒక దర్శనం వచ్చింది. కళలో దర్శనం, దేవదూత రెక్కలు కట్టుకొని దిగాడు. దేవదూత ఏమన్నాడంటే, నీ భార్య కాబోయే మరియా, ఆమె గర్భం పురుష ప్రమేయం వల్ల వచ్చింది కాదు. ఆమె గర్భం ఆమె వ్యభిచార కారణంగా రాలా. పరిశుద్ధాత్మ ఆమె మీదికి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భం ధరించింది. కాబట్టి పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. ఆయన పేరు యేసు. ఆయన భార్యాభర్తల కలయిక వల్ల పుట్టలేదు. ఆయన జన్మ ప్రత్యేకమైనది. ఆయన పుట్టింది తన ప్రజల విమోచనార్థమై. ఆయన తన ప్రజల్ని విమోచించుట కోసం పుట్టబోతున్నాడు. ఆయనకి యేసు అని పేరు పెడతావని ఆ దేవదూత చెప్పగానే యోసేపు ఆ దేవదూత చేత బోధించబడి, దేవుని చేత బోధించబడి, దేవుని ఆత్మ చేత నడిపించబడేదానికి తనను తాను సిద్ధపరచుకున్నాడు. ఈరోజు మనం కూడా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడ్డానికి, దేవుని స్వరం చొప్పున నడిపించబడ్డానికి, దేవుని ప్రణాళిక మాత్రమే మన జీవితంలో ఒప్పుకోవడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. యోసేపు ఆ రీతిగా దేవుని ఆత్మ చేత బోధించబడిన వాడై, దేవదూత చేత హెచ్చరించబడిన వాడై, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కోసం, అది కష్టమైన కానీ, ఏమండి, పెళ్ళి కానప్పుడు భార్యకి ముందే గర్భం వచ్చిందంటే తన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ వాటన్నిటిని ఎదుర్కోవడానికి మరియ సిద్ధపడింది, యోసేపు కూడా సిద్ధపడ్డాడు. కారణం ఏంటంటే, వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కోసం విధేయులయ్యారు. ఆమేన్. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఈ భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. దేవుడు చెప్పినట్టుగానే పండంటి బిడ్డ పుట్టాడు. ఆయనకి యేసు అని నామకరణం చేయబడింది. తరువాత యూదుల ఆచార ప్రకారంగా, ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున శుద్ధి దినాలు పూర్తయిన తర్వాత యేసు ప్రభు వారిని సమాజ మందిరంలోనికి, సునగోగ్కి తీసుకొని వచ్చారు. అక్కడ పావురు పిల్లలు కానీ 2 లేకపోతే 2 గొవ్వలు కానీ బలివ్వాలి. అక్కడికి తీసుకొచ్చాక ఆ మందిరంలోనికి ఒక ప్రవక్త వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆ ప్రవక్త ఆ పిల్లాడిని, చంటి పిల్లోడండి, ఆ పిల్లాడిని చేతులతో పట్టుకొని ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం చదువుకున్నామే ఆ మాట చెప్తున్నాడు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అతనికి దేవుని ఆత్మ చేత ఒక విషయం బోధించబడింది. అదేంటంటే, నీవు క్రీస్తుని చూడక మునుపు చావవు. హల్లెలూయా. నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది.
ఆ ప్రణాళిక జరిగేదాకా నువ్వు చావవు. చెప్పండి, పక్కలతో చెప్పండి. నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది, అది నెరవేరేదాకా నీవు చావవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ స్థలంలోనికి రాక మునుపు మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని మాకు బయలుపరచడం జరిగింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా మీరందరూ చాలా భారంతో ఉన్నారంట. యేసు ప్రభువు నమ్మారు కానీ మీలో భారం తొలగిపోలేదు. యేసు ప్రభువుని విశ్వసించారు కానీ మీ భారాలు మీ వద్దే ఉన్నాయి. చాలామంది ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. చాలామంది వేదనలతో ఉన్నారు. చాలా భయంకరమైన అపనిందల చేత, అవమానాల చేత భారభరితమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. చాలా రోగాలు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను చెప్తున్నాను, నా నోట్లోంచి పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడుతున్నాడు. మీ సమస్త భారాలలో రానున్న సంవత్సరంలో దేవుడు మీకు విశ్రాంతిని కలుగజేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. కొంతమంది స్పైనల్ కార్డ్ ప్రాబ్లం చేత బాధపడుతున్నారు. మరికొంతమంది రిప్స్ అంటే ఈ పక్కటెముకల నొప్పి చేత బాధపడుతున్నారు. మరికొంతమంది బ్యాక్ పెయిన్ చేత బాధపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు బాగా ఏడుస్తూ ఈ స్థలంలోకి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ బాధనంతటిని కూడా దేవుడు తీసేయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఊపిరితిత్తుల సమస్యతో కూడా ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. దేవుడు మీ ఊపిరితిత్తుల సమస్యను కూడా ముట్టి స్వస్థపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూసాం ఈ స్థలంలో పరిశుద్ధాత్మ పావురాకారంలో దిగి రావడం మేము చూసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇనుప సంకెళ్ళు, ఇత్తడి గడియలు పగలగొట్టబోతున్నాడు ఆయన. ఓ ప్రతి బంధకంలో నుంచి నీకు విడుదల కలగబోతుంది. ఏం పర్వాలేదు. ఇదిగో ఈ ఆరాధన అనంతరం, ఈ యొక్క ప్రేయర్ అనంతరం మనం ప్రభుని ఆరాధించబోతున్నాం. ఆరాధిస్తూ ఉండగానే పౌలు శీలలు ఏ రీతిగా అయితే ఆ యొక్క జైలు గదిలో ఆరాధించినప్పుడు బంధకాలు ఊడిపడ్డాయో, సంకెళ్ళు ఊడిపడ్డాయో, భూకంపం వచ్చిందో, అదే రీతిగా ఇక్కడ అద్భుతం జరగబోతుంది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. క్రీస్తు కేవలం ఒక పసి బాలుడు కాదు. ఆ చిన్ని బిడ్డని చేతుల మీద ఎత్తుకొని ఏమంటున్నాడంటే, నాదా సత్యస్వరూపి, నీవు ప్రజలందరి ఎదుట కలుగజేయు రక్షణ నా కనులారా చూశాను. ఇశ్రాయేలీయులకి నువ్వు ఇచ్చే మహిమ, అన్యులకు నీవు కలుగజేయు వెలుగు నా కనులారా చూశాను. ఇప్పుడు నేను చచ్చినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ ప్రణాళిక, నీ ఉద్దేశం, నీ ఆలోచన నా పక్షంగా నెరవేరిపోయింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీ మీద ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్ చెప్పండి. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నువ్వు సామాన్యుడవు కాదు. నువ్వు సామాన్యురాలువు కాదు. నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. సంఘంలో సమకూర్చబడ్డావంటే, యేసు ప్రభు రక్తం చేత కడగబడ్డావంటే, విలువ పెట్టి కొనబడ్డావంటే, దేవుణ్ణి నోరకనే ఏర్పరచుకోవాలా. నీ మీద ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఇక్కడున్న ఒక్కొక్కరి పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ మీద ఉన్న ప్రణాళిక నీ జీవితంలో నెరవేరేదాకా ఏ భారం నిన్నేమీ చేయలేదు, ఏ అప్పు నిన్నేమీ చేయలేదు, ఏ అనారోగ్యం నిన్నేమీ చేయలేదు, ఏ ఇబ్బందులు నిన్నేమీ చేయలేవు. ఎవరు కూడా నిన్ను ఎదిరించి నిన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నీ మీద ఉన్న ప్రణాళిక నెరవేరాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సిమియోను ఒక గొప్ప ప్రార్థనాపరుడు.
సిమియోను దేవుని చిత్తం కోసం ఎదురు చూసే వ్యక్తి. సిమియోను దేవుని మాట గ్రహించగలిగిన వాడు. ఈరోజు సంఘం కూడా అలాగ మారిపోవాలి. నా ఎడల నీ చిత్తం ఏంటి, నా ఎడల నీ ప్రణాళిక ఏంటి, నా ఎడల నీ ఉద్దేశం ఏంటి, నాకేం చూపించబోతున్నావు, నాకేం కనుపరచబోతున్నావు, నా కన్నులకు ఏది గాంచబోతుందనే ఒక ఉద్దేశంతో దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం మారిపోవాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును గూర్చిన మర్మాలను మనలో పెడతాడు. ఆమెన్. క్రీస్తు చూడ్డానికి ఒక సామాన్యమైన బాలుళ్లాగే కనబడుతున్నాడు, కానీ మర్మయుక్తమైన ఒక సంగతి సిమియోను ద్వారా బయలుపరచబడుతుంది. అదేంటంటే ఈయన శిశువు కాదు, ఈయన పిల్లాడు కాదు, ఈయన సామాన్యుడు కాదు, ఈయనే ప్రజలందరికీ కలగబోవు రక్షణ, ఈయనే ఇశ్రాయేలీయులకు మహిమ, ఈయనే అన్యులకు వెలుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో ఏమని రాయబడిందంటే, మేము దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఆ మర్మం జగత్తు పునాది వేయబడక ముందే మనకు మహిమార్థంగా దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి దాచబడి ఉన్నటువంటి మహిమ? ఏంటి మర్మయుక్తమైనటువంటి ఉన్నతమైనటువంటి ఈ కృప? వెల్లడి కానిది, అర్థం కానిది, ప్రవక్తలు కూడా అవగాహన చేసుకోలేనిది దాచబడి ఉంచింది మన కోసం. ఏంటి అంటే క్రీస్తు అనే బహుమానం. దేవునికి స్తోత్రం. ఈ క్రీస్తు అనే బహుమానం మన కోసం దాచి ఉంచాడు ఆయన. ఆమెన్. నీకు కావాల్సిందంతా ఆయనలోనే ఉంది. ఆమెన్. నీ స్వస్థత ఎక్కడుంది? 1 పేతురు 2:24 చెప్తుంది, అతడు పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాను. ఆమెన్. నీ శాపానికి విడుదల. తరతరాలుగా శాపాన్ని అనుభవిస్తున్నావు. తరతరాలుగా 10 తరాల 4 తరాల శాపం నిన్ను వెంటాడుతూ ఉంది. నువ్వు కాక నీ పిల్లలు కూడా అనుభవించేదానికి సిద్ధంగా ఉన్నారు. నీ శాపానికి విరుగుడు ఎక్కడుంది? నీ ఆశీర్వాదం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే క్రీస్తులో. ఆమెన్ చెప్పండి. ఆమెన్. నీ శాపాలు నీ యొద్ద నుంచి తొలగాలంటే, నీ శాపాలు నీ యొద్ద నుంచి కొట్టివేయబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం సిలువ మ్రాను మీద శాపగ్రాహిగా వేలాడాడు ఆయన. ఆయన శాపగ్రస్తుడు అవడం వల్ల నువ్వు విమోచించబడ్డావు. ఆశీర్వాదం అనే పదంలోకి నడిపించబడ్డావు. అబ్రహాం ఆశీర్వాదానికి హక్కుదారుడిగా మారిపోయావు. అంటే నీ ఆశీర్వాదాలు, నీ శాపానికి విడుదల క్రీస్తులో ఉంది. నీ రోగానికి విడుదల, నీ ఆరోగ్యం క్రీస్తులో ఉంది. నీ శాంతి సమాధానం. సినిమాకి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుందా? ఎంతకాలం ఉంటుంది? ఎంత దాకా ఉంటుంది? కానీ ఆయన అంటున్నాడు, లోకమిచ్చే శాంతి కాదు, లోకమిచ్చే సమాధానం కాదు, నేను నా శాంతినే మీకు ఇస్తున్నాను. అంటే మీ శాంతి నాలో ఉంది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం ఆయనలో ఉంది, ఆశీర్వాదం ఆయనలో ఉంది, శాంతి ఆయనలో ఉంది. మేము పాకులాడుతున్నాం అంటే డబ్బు కోసం వెంపర్లాడిపోతున్నాం, పాకులాడుతున్నాం. డబ్బులు కావాలి మాకు, భూమి మీద భూమి కొనాలి, ఇల్లు మీద ఇల్లు కట్టాలి, ఏవేవో సంపాదించుకోవాలి, తరాలకు మేము ఆస్తిపరులుగా మారిపోదామనే ఆశ మాకుంది. అది ఎక్కడ దొరుకుతుంది? లోకంలో కాదా? కాదు. అది కూడా క్రీస్తులోనే ఉంది. నీ కష్టార్జితం మీద నువ్వు ఆధారపడితే ఎంతకాలం నువ్వు కష్టపడగలుగుతావు? దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడు. యెహోవా వలన ఆశీర్వాదం కలుగును. నరుల కష్టం దానిని ఎక్కువ చేయలేదు. దేవుని కృప మీద ఆధారపడాలి. యేసుక్రీస్తు మూలంగా ఆశీర్వదించబడినాడు. ఎన్నటెన్నటికి కూడా, అంటే తరతరాలలో 1000 తరాల వరకు ఆశీర్వాదాన్ని మోసుకొని పోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం ఆయన దరిద్రుడయ్యాడు, బాహాటంగా కనుపరచబడ్డాడు. ఆయన చేతులు గాయాలు, ఆయన తలకి ముళ్ళ కిరీటం. ఆయన తలకి ముళ్ళ కిరీటం పెడితే ఆయన కణతల్లోనికి, కంట్లోనికి దిగొచ్చేసింది. ఆ ముళ్ళు కన్ను గుడ్డు కూడా
విపరీతంగా బాధతో ఏడుస్తూ ఉంటే, ఆ రక్తం కారుతూ ఉంటే, ఆ గడ్డం పట్టుకొని పీకేస్తే, ఆ గడ్డంతో పాటు చర్మం కూడా వచ్చేస్తే, ఎంత వేదనగా ఆయన ఏడుస్తూ ఉంటే, ఆయన శరీరం అంతా దున్నబడింది. ఆ రోమన్ కొరడాలు మహాభయంకరమైనవి. చేపకి గేలం వేస్తామే, అట్లాంటి ముళ్ళు అనేకములు ఉంటాయి. ఒక్కసారి చర్మం మీద కొట్టి, వీపు మీద కొట్టి లాగుతూ ఉంటే, ముక్కలు ముక్కలుగా, పెచ్చులుగా ఆయన చర్మం అంతా, ఆ సుందర దేహం అంతా కూడా విలవిలలాడిపోతుంది. ఎంత భయంకరమైన వేదనకు గురయ్యాడు ఆయన. ఆయన చేతులకు మేకులు కొట్టారు, ఆయన కాళ్ళకి మేకులు కొట్టారు. రక్తం స్రవిస్తుంది, ఓ పొంగి పొరలిపోతుంది. ఆ రక్తం పైప్లో నుంచి వచ్చినట్లుగా ఒకసారి ఎలా అయితే అది బయటికి వచ్చేస్తుంది, అలాగే చాలా భయంకరమైన వేదన ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన పొందిన గాయాల్లో నీకు స్వస్థత, ఆయన కార్చిన రక్తంలో నీకు పాప క్షమాపణ, ఆయన అనుభవించిన దరిద్రతలో నీకు ఐశ్వర్యం, ఆయన పొందిన శ్రమలో, ఆయన చేసిన ఆక్రందన చేత నీకు నెమ్మది, శాంతి, సమాధానం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన శాపగ్రాహిగా సిలువలో వేలాడాడు కనుక ఆయన శాపం ద్వారా నీకు ఆశీర్వాదం లభించింది. ఆమేన్. ఆయన కాచిన రక్తం ఉంది చూశారు, ఆఖరి రక్త బొట్టు వరకు ఇక ఆయన శరీరంలో రక్తం లేదు, నీళ్లు కారుతున్నాయి. నీళ్ళు వస్తున్నాయేంటి? ఆ దొంగ శరీరంలో రక్తం వస్తుంది, ఇతని శరీరంలో నీళ్ళు వస్తున్నాయి. అవును, ఇక రక్తం లేదు. ఇక ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన కార్చేశాడు. ఇక రక్తమే ఆయన శరీరంలో లేదు. ప్రజలందరి పాప విమోచనార్థం మరణించడానికే వచ్చాడు. చాలామంది ఏమన్నారంటే, సిలువుకి ఎక్కావు, ఇప్పటి వరకు కుంటోళ్ళు కాళ్ళు ఇచ్చావు, గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చావు, సచ్చినోళ్ళు లేపావు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసావు కదా, సిలువలో వేలాడుతున్నావు, నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోలేవా అని అన్నారు. ఆయన ప్రాణాన్ని ఆయన దక్కించుకోవడానికి రాలా. ఆయన ప్రాణ విమోచన క్రయధనం చేత నిన్ను, నన్ను, ప్రపంచమంతటిని విమోచించడానికి వచ్చాడు. ఆయన ప్రజలందరికీ కలగబోయే రక్షణ ఆనాడే సిమియోను చూశాడు, ఆనాడే సిమియోను ప్రవచించాడు, ఆనాడే చేతుల్లో ఆ బిడ్డను ఎత్తుకొని చెప్తున్నాడు, ఇతను అన్యజనులకు వెలుగు, ఇతడు ఇశ్రాయేలీయులకు మహిమ, ఇతడు ప్రజలందరికీ కలగబోయే రక్షణ. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. నా స్వస్థత యేసయ్యలోనే ఉంది, నా ఆరోగ్యం యేసయ్యలోనే ఉంది, నా విడుదల యేసయ్యలోనే ఉంది, నా సమాధానం యేసయ్యలోనే ఉంది, నాకు కావలసిన ధనం యేసయ్యలోనే ఉంది, నా ఆశీర్వాదం యేసులోనే ఉంది. యేసులోనే సమస్తము దాచబడి ఉన్నాయి. హల్లెలూయా. యేసే నాకు బహుమానం అనుగ్రహించబడ్డాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసును ప్రజలందరి కోసం, ప్రాముఖ్యముగా సంఘము కోసం ఆయన అనుగ్రహించాడు. ఆయన ప్రియకుమారుడిని నాకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు నాకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. నీకేది కొదువు ఉందో, నువ్వే విషయంలో నష్టం అని అనుకుంటున్నావో, మాకు జయకరమైన అనుభవాలు లేవు, వేదనకరమైన అనుభవాలు కూడా నేను వెళ్తున్నానని ఏ విషయంలో అయితే నీకు కన్నీరు వస్తుందో, నీ దుఃఖం నాట్యంగా మార్చబోతున్నాడు ఆయన. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు ఆయన. నీ జీవితాన్ని ఆనందమయం చేస్తాడు. ఇప్పటిదాకా విలాపమే, ఇప్పటిదాకా ఆర్తనాదాలే, ఇప్పటిదాకా చావు కేకలే, కానీ ఆనంద ధ్వనులతో నిన్ను నింపబోతున్నాడు ఆయన. సంతోష గానాలతో నిన్ను నింపబోతున్నాడు ఆయన. చెరలోనైనా కానీ స్తుతించే వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ యేసు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు యేసు? ఎక్కడున్నాడు? ఈ బ్యానర్లో ఉన్నాడు రా నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి ఇంకా చిన్నపిల్లోడే ఈయన. ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాయి ఇప్పటికి? 2018 సంవత్సరాలు వస్తే ఇంకా పిల్లోడేరా నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభుని పిండంగా
గర్భం ధరించింది. ఎవరు? అయ్య బాబోయ్, మీకు చాలా బైబిల్ జ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా చెప్పారు. మరియ గర్భం ధరించింది. గర్భం ధరించినటువంటి మరియ 9 నెలలే మోసింది. నేను మరియ కంటే శ్రేష్ఠుణ్ణి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా. ఏనాడైతే నేను 17వ ఏట యేసు ప్రభువుని అంగీకరించాను, నా 16వ ఏట, ఇంచుమించు 16-17 సంవత్సరాలప్పుడు నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. 16వ ఏట యేసు ప్రభువుని అంగీకరించాను. 17వ ఏట బ్యాప్టిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డాను. ఏ రోజైతే ఆయన్ని నాలోనికి ఆహ్వానించానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా లోపలే ఉండిపోయాడు రా నాయన. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన్ని నేను మోస్తున్నాను. హల్లెలూయా. నేను నిండు చూలాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఒక నిండు చూలాలివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియ 9 నెలలే మోసింది, కానీ మనము క్రీస్తుని జీవితాంతం మోస్తున్నాం. మనం మరీ ధన్యులం. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు కడుపులో ఉన్నప్పుడు ఎలిజబెత్ దగ్గరికి మరియం గారు వెళ్ళారు. అప్పటికి ఆమె కూడా గర్భంతోనే ఉంది. కడుపుతో ఉన్నటువంటి మరియా, కడుపుతో ఉన్నటువంటి ఎలిజబెత్ ఇద్దరు కలుసుకున్నారు. దిస్ ఈజ్ స్పిరిచువల్. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఎలిజబెత్ని మరియ కలుసుకుందో, మరియ గర్భంలో శిశువుని గమనించినటువంటి ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు అంటే ఎవరు అనుకున్నారు? బ్యాప్టిస్మం ఇచ్చి యోహాను గంతులేస్తున్నాడట. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూసారా, గర్భంలో ఉన్న పిండము కూడా యేసుక్రీస్తుని గుర్తించింది. ఈరోజు నీలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని నీ సమస్యలు గుర్తించబోతున్నాయి, నీ వేదనలు గుర్తించబోతున్నాయి, నీ రోగాలు గుర్తించబోతున్నాయి, నీ సంకెళ్ళు గుర్తించబోతున్నాయి, నీ చెరసాల గుర్తించబోతుంది. నీకేదైతే ఆటంకంగా ఉందో, ఏ జయకరమైన అనుభవాలైతే నువ్వు పొందుకోకుండా, ఏ ఆటంకాలైతే, ఏ దుర్గాలైతే నీ ఎదురుగా ఉన్నాయో, అవన్నీ కూడా నీ లోపల ఉన్న క్రీస్తుని గమనించే సమయం రాబోతుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. గట్టి కొట్టాలి, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. పేతురులో ఉన్న క్రీస్తుని గమనించినటువంటి రోగాలు పేతురు నడుస్తూ ఉండగానే వారిని వదిలి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. అపోస్తలుల్లో ఉన్న క్రీస్తుని గమనించినటువంటి అనేక దయ్యాలు వెళ్ళిపోయాయి, రోగాలు స్వస్థపరచబడ్డాయి, ఆరోగ్యం కలిగింది, ప్రజలందరూ ఆశీర్వదించబడ్డారు. వీరు కూడా ఉన్న స్థలంలో సమాధానాన్ని దేవుడు కలిగించబోతున్నాడు. మీరున్న స్థలంలో ఆశీర్వాదాన్ని దేవుడు కలిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సిమియోను గురించి రాయబడిన మరొక విషయం చాలా ప్రాముఖ్యమైనది. సిమియోను మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడట. ఎక్కడున్నాడు? ఆ మాట చదవండి. ఇతడు 2వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతున్నాను, వినండి. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కోసం కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎక్కడుండెను? అతని మీద ఉండెను. దేవునికి స్తోత్రం. కానీ మన లోపల ఉండెను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. నేను సిమియోను కంటే గొప్పోడిని, నువ్వు సిమియోను కంటే గొప్పోడివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వారి మీద ఉన్నప్పుడే వారు అంత ఆశీర్వాదకరంగా ఉంటే, యోసేపు మీద పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, యోసేపు బానిసగా ఐగుప్తుకి అమ్మబడ్డాడు. ఐగుప్తులో పోతీఫర్ ఇంట్లో ఆ రాజు దగ్గర ఒక పనోడుగా, ఒక బానిసగా ఉన్నాడు. కానీ ఆ రాజు చెప్తున్నాడు, ఇతను వచ్చిన దగ్గర నుంచి బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని, ఇతడు వచ్చిన దగ్గర నుంచి
నా కుటుంబం వర్ధిల్లుతుంది, మేము ఆశీర్వదించబడుతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా పాడి బాగుంది, మా పంటలు బాగున్నాయి. మా ఆవిడ నేను చెప్పే మాట అంటుంది, ఇంతకుముందు వినేది కాదు, ఈ పనికి మాలింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇతను వచ్చిన దగ్గర నుంచి మా పిల్లలు మా మాట వింటున్నారు. మా జీవితాలు చాలా శాంతిమయంగా ఉన్నాయి. బయటికి రాజునే, లోపల మనశ్శాంతి లేదు. కానీ ఇతను వచ్చిన దగ్గర నుంచి నాకు సమాధానం కలిగింది, నేను వర్ధిల్లుతున్నాను. అయ్యా రాజుగారు, ఎందుకో తెలుసా నీకు ఈ సమాధానం? ఎందుకో తెలుసా నీకు ఇంత ఆశీర్వాదం? యోసేపు నీ ఇంట నుండడం వల్లనే. యోసేపు మీద పరిశుద్ధాత్ముడున్నాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎవరి మీద? యోసేపు మీద పరిశుద్ధాత్ముడు ఉండడం వల్ల ఆశీర్వాదం, యోసేపు మీద పరిశుద్ధాత్ముడు ఉండడం వల్ల సమాధానం, యోసేపు మీద పరిశుద్ధాత్ముడు ఉండడం వల్ల వర్ధిల్లుతున్నారు. నీ లోపల ఉంటే నువ్వెక్కడుంటే అక్కడ సమాధానం కలగాలి, నువ్వెక్కడుంటే అక్కడ అద్భుతాలు జరగాలి. నువ్వు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దేవుని కృప, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత బయలు వెళ్ళాలి, ఆశీర్వాదం కలగాలి, వర్ధిల్లాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను యోసేపు కంటే గొప్పవాడిని, గ్రేటర్ దాన్ యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ మీద మాత్రమే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సుమయోన్ మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మోషే మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఏలియా మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఏలియా మీద పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అతను వర్షాన్ని ఆగిపోమంటే వర్షం ఆగిపోయింది, వర్షం కురవమంటే వర్షం కురిసింది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు అత్యాశక్తితో ప్రార్థించగా వర్షం 3.5 సంవత్సరాలు ఆగిపోయిందని యాకోబు రాసిన పత్రికలో రాయబడింది. నీవు నేను యేసుక్రీస్తుని ధరించుకున్నాము, ఆయన మనలో ఉన్నాడు. ధరించుకోవడం అంటే బట్టలు ధరించుకోవడం కాదు, ధరించుకోవడం అంటే ఆభరణాలు ధరించుకోవడం కాదు, ధరించుకోవడం అంటే ఏవేవో ధరించుకోవడం కాదు. క్రీస్తును ధరించుకొనుట ప్రాముఖ్యం. గర్భము ధరించుకుంది మరియా, క్రీస్తును ధరించుకుంది మరియా, మనము కూడా ధరించుకున్నాం. మనలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. మన దేహం దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మనం ఆలయమై ఉన్నాము. మనలో క్రీస్తు ఆత్మ నివాసం చేస్తున్నాడు. మనము దేవుని ఆలయంగా ఉన్నాం. మన లోపల ఆయన నివాసం చేస్తున్నాడు. ఎందరు ఆయన్ని విశ్వసిస్తారో వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. స్వస్థత అనే నది, ఏ నది అండి? స్వస్థత అనే నది, ఆశీర్వాదం అనే నది, ఆరోగ్యం అనే నది, సర్వ సంపదలు నీలోనే ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. భూకంపం అనే నది కూడా. ఏ నది? మీలో భూకంపం ఉందర్రా నాయన. మీ ఆయన అడిగితే చెప్తాడు నీళ్ళు ఎంత భూకంపం ఉందో. పాస్టర్ గారు దగ్గర ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. కళ్ళతోనే సైకిల్ ఉంటాయి కొంతమందికి. ఇంటికి పోతుంది నీ పని చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇట్లాంటి భూకంపాలు కాదు. పౌలు శీలలు చెరసాలలో ఉండి స్తుతి కీర్తనలు పాడుతున్నారు. ఏం పాడుతున్నారు? స్తుతి కీర్తనలు పాడుతున్నారు. ఏడవాల్సిన టైంలో ఏడకుండా ఆనంద కీర్తనలు పాడుతున్నారు. పాడుతున్నప్పుడు హఠాత్తుగా భూకంపం వచ్చేసిందంట. ఎక్కడొచ్చింది చెప్పాలి, అందరు చెప్పాలి. చెరసాల్లో భూకంపం. ఎక్కడి నుంచి వచ్చింది? నా డౌట్. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలోంచి వచ్చిందా? జైలు గోడల లోపల నుంచి వచ్చిందా? భూమి లోపల నుంచి వచ్చిందా? గాలి లోపల నుంచి అని వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు శీలల లోపల నుంచే వచ్చింది భూకంపం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంది భూకంపం? ఆ భూకంపం వచ్చినప్పుడు బంధకాలు ఊడిపడ్డాయి, విడుదల కలిగింది.
అనేక మందిలో రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు మూలంగా కలిగే ఆ రక్షణ, అన్యజనులకు కలిగే ఆ వెలుగు, అన్యజనులు అనుభవించాల్సిన మహిమ, మర్మమై దాచబడి ఉంచినటువంటి ఆ మహిమ బయలు వెళ్ళి అనేక మంది ఖైదీల జీవితాల్ని మార్చేసింది. ప్రజలందరికీ కలగబోయే రక్షణ ఎవరిలోంచి వచ్చింది? పౌలు శీలల లోపల నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇది భూకంపం రూపంలో వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు అనేక మంది ఖైదీలు మార్చబడ్డారు. జైలు అధికారి సహా మార్చబడ్డాడు. బంధకాలు ఊడిపడ్డాయి, కట్లు తెగిపోయాయి, బొండలు ఊడిపోయాయి, జైలు గోడలు బద్దలైపోయాయి, తాళాలు ఊడిపడిపోయాయి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2019వ సంవత్సరం అడుగు పెడుతూ ఉండగానే నీలో ఒక భూకంపం కలగబోతుంది. హల్లెలూయా. ఆ భూకంపం ఏం చేయబోతుందో తెలుసా? నీ కట్లు తెంచబోతుంది, నీ బంధకాలు తెంచబోతుంది, నీ స్థితిని మార్చబోతుంది, నీకున్నతమైన స్థితిగతులు ఏర్పాటు చేయబోతుంది. నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం కలిగించబోతుంది, రక్షణ కలిగించబోతుంది, స్వస్థతలు కలిగించబోతుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. అట్టి భూకంపం ఎవరిలోంచి రాబోతుంది? నీ లోపల నుంచి రాబోతుంది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నీ లోపలే క్రీస్తు ఉన్నాడు. నువ్వు క్రీస్తును ధరించుకున్నావు. ప్రజలందరికీ కలగబోయే రక్షణను ధరించుకున్నావు. ప్రజలందరి మహిమ నీలో ఉంది, ప్రజలందరి వెలుగు నీలో ఉంది. అందుకే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ఆయన నిజమైన వెలుగు. ఆయన చేత మనం వెలిగించబడాలి, మనం అనేక మందికి వెలుగుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిజమైన మహిమ, ఆయన మహిమ మనం పొందుకోవాలి. మనమే మహిమగా అనేక మందికి మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. ఆయన రక్షణ, ఆయన రక్షణ మనం ధరించుకోవాలి. మనమే అనేక మందికి రక్షణార్థంగా మారిపోవాలి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అదే అయి ఉండడానికి ఈ భూమి మీదకి మనల్ని పిలిచాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు దోణిలో నిలవబడి, సముద్రమా ఆగు, గాలి ఆగు అనగానే ఆ తుఫాన్ అంతా ఆగిపోయింది. గాలి నిమ్మలమైపోయింది, సముద్రం మిక్కిలి నిమ్మలమైపోయింది. చూడండి, క్రీస్తు అనే శరీరాన్ని వాడుకొని, ఏది వాడుకొని? క్రీస్తు అనే శరీరాన్ని వాడుకొని, క్రీస్తు యొక్క స్వరాన్ని వాడుకొని, క్రీస్తు లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు శరీరం లేదు, క్రీస్తు శరీరం ఎత్తబడింది. క్రీస్తు శరీరం లేదు, క్రీస్తు శరీరం ఆరోహణమైపోయింది. ఇప్పుడు క్రీస్తు శరీరం ఎవరంటే నీవే, నేనే. మీరు దేవుని శరీరమై ఉన్నారు. గాలిని, సముద్రాన్ని నిమ్మలం చేసిన వాడు ఈరోజు నిన్ను వాడుకొని, నీ నోటిని వాడుకొని ప్రతి పరిస్థితిలో నిమ్మలమైన స్థితిగతులు చేకూర్చబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. నువ్వు ఒక చిన్న క్రీస్తువి. చెప్పండి, పక్కలు చెప్పండి. నువ్వు ఒక చిన్న క్రీస్తువి. నీ శరీరాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు. నీ లోపల ఆయన నివాసం చేయబోతున్నాడు. క్రీస్తు స్వరూపం, క్రీస్తు పోలిక నీలో కనబడాలి. సమస్త భారాలన్నిటిలో నుంచి నువ్వు విడిపించబడి, ఆయన అంటున్నాడే, విశ్రాంతి లేక భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను మీకు కలుగు చేసే విశ్రాంతి ద్వారా మీరు సేద తీర్చబడ్డం మాత్రమే కాదు, అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా మారిపోవాలి. దేవుడట్టి కృప సంఘమైన మనందరికీ అనుగ్రహించునుగాక. కేవలం నీ కోసం మాత్రమే నువ్వు బతకడానికి దేవుడు నిన్ను పిలవలా, అనేక మంది కోసం బతికేదానికి నిన్ను పిలిచాడు. కొన్ని దినాల క్రితం నా తల్లిగారు విజయవాడ పట్టణానికి వచ్చారు. కొన్ని వేల మంది నా ఎదురుగా నిలవబడ్డారు.
నేను ప్రార్థన చేసినప్పుడు ఎన్నో దయ్యాలు వెళ్ళిపోయినాయి, స్వస్థతలు వచ్చాయి, అద్భుతాలు జరిగాయి. అవన్నీ చూసిన తర్వాత నా తల్లిగారు ఏమన్నారంటే, బాబు నా దగ్గర ఉంటే నా ఒక్కదానికే ప్రయోజనకరంగా నువ్వు ఉండేవాడివి, కేవలం నాకు మాత్రమే ఆశీర్వాదకరంగా నువ్వు ఉండేవాడివి. కానీ ఇప్పుడు అనేక మంది తల్లుల్ని నువ్వు ఆదరిస్తున్నావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు. ఇది చాలే, నేను నిన్ను కన్నదానికి అందామే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకి మాత్రమే ప్రయోజనకరంగా స్వార్థపూరితమైన జీవితాలు జీవించడం కోసం ప్రభువు మనల్ని రక్షించలేదు. మనకి మాత్రమే కాక అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాడు. మనలో ఉన్న భూకంపం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనలో ఉన్న క్రీస్తు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి నీ ఆలోచన విధానం కూడా మారాలి. నేను కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను. నిజమే, పౌలు శీలల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు భూకంపాన్ని కలుగజేసినప్పుడు, పౌలు శీలల కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించినప్పుడు, పౌలు శీలల కడుపులో నుంచి భూకంపం బయటకు వచ్చినప్పుడు అనేక మంది ఆశీర్వదించబడ్డారు. దొంగలు రక్షణార్థంగా మారిపోయారు. దొంగలకి రక్షణ వచ్చింది. వారు మారు మనసు పొందారు, తమ జీవితాలు మార్చుకున్నారు. దొంగలకి, అక్కడున్న జైలు అధికారికి, అనేక మందికి, పాపాత్ములైన అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. అవును, నన్ను కూడా అలా మార్చండి. నాలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను వాడుకొని, నా నోటిని వాడుకొని, నా చేతిని వాడుకొని, నా కడుపుని వాడుకొని, నా వస్త్రపు చెంగును వాడుకొని, ఇదిగో నా చేతి గుడ్డను వాడుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను చెయ్యండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా చేతి గుడ్డ ముట్టుకున్న వారికి స్వస్థత. పౌలు తన చేతి గుడ్డలు ముట్టిన వారికి, ఆయన నడికట్టు ముట్టిన వారికి కూడా స్వస్థత వచ్చింది. ఏంటి పౌల్లో అంత ప్రత్యేకత అంటే, పౌలు క్రీస్తును ధరించుకున్నాడు. క్రీస్తు ఆత్మ చేత నింపబడ్డాడు. పౌలు యొక్క శరీరములో క్రీస్తు ఆత్మ చేత నింపబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారంట ప్రసవ వేదన పడుతున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము ప్రసవ వేదనే పౌలు గారికి. దేవునికి స్తోత్రం. నేను ప్రసవ వేదన పడుతున్నాను అని అంటాడు. సంఘం కొరకై ఆయన ఎప్పుడు ప్రసవ వేదన పడుతూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఒక విశ్వాసిని కండానికి, ఒక ఆత్మను రక్షించడానికి, ఒకరికి ప్రార్థన చేయడానికి, ఒకరి జీవితంలో అద్భుతం చేయడానికి మనం ఎప్పుడు ప్రసవ వేదన పడతానే ఉండాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకు నేను ప్రసవ వేదన పడాలంటే, నా లోపల ఎవరున్నారు చెప్పాలి, అందరు చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ప్రసవ వేదన పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన బంధకాల్లో నుంచి, ఈ లోక సంబంధమైన భారాల్లో నుంచి విడిపించబడి క్రీస్తు అనే ప్రసవ వేదన నీలోనికి వచ్చినప్పుడు నీవనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. అట్టి కృప మీ మీదకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కొంతమంది దగ్గరికి దేవదూతలు వెళ్తా ఉన్నారు. Hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. యేసు నామములో బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, బలపరచండి, కృప చూపించండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను.